శ్రీశైలం నాకు చాలా నచ్చిన ప్లేస్. ఇక్కడ నాకు నచ్చేవి, నచ్చని విషయాలు 2 కూడా క్యాస్ట్ అనే ఫీలింగ్. ముందుగా నచ్చిన విషయం ఏంటంటే, సాధారణంగా సనాతన ధర్మం వల్లే కుల వ్యవస్థ ఏర్పడిందని, అది కుల వివక్షకు బాటలు వేసిందని, దేవుడు కేవలం అగ్రవర్ణాల వారికే దర్శనమిస్తారని, తక్కువ కులాల వారిని గుడిలోకి కూడా రానివ్వరని అంటారు. అయితే ఇది వాస్తవమే. చరిత్రలో వెనక్కి వెళ్తే కొంతమంది అగ్రవర్ణ అహంకారుల వల్ల కొన్ని వర్ణాల వాళ్ళు వివక్షకు గురయ్యారు. కనీసం గుడిలోకి కూడా రానివ్వకుండా చేశారు. అయితే ఇక్కడ ఈ శ్రీశైల క్షేత్రంలో స్వామివారిని గర్భగుడిలోకి వెళ్ళి మన చేతులతో తాకి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. నేను 7 సార్లు శ్రీశైలం వచ్చాను. ఇది 5వసారి స్పర్శ దర్శనానికి రావడం. టికెట్కు ఆధార్ నెంబర్ అడిగారు కానీ క్యాస్ట్ ఎప్పుడు అడగలేదు. అయితే నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నది, దేవుడు ఈ కులం వాళ్ళే రావాలి, వేరే కులం వాళ్ళు రాకూడదు అనే రూల్స్ ఎప్పుడు పెట్టలేదు. మనుస్మృతిలో కూడా చతుర్వర్ణ వ్యవస్థ చేసే పనుల బట్టి వర్గీకరణ చేసింది. దానిని అడ్డు పెట్టుకొని కొంతమంది అహంకారంతో పెట్టిన రూల్స్ వివక్షకు దారితీశాయి. ఇప్పటికీ ఈ కుల వివక్ష ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక రూపంలో మనకు దర్శనమిస్తూనే ఉంటుంది. ఈ కుల వివక్ష అనేది పూర్తిగా నిర్మూలించబడింది అని నేను చెప్పను. కాకపోతే ఈ నిందను దేవుడికి ఆపాదించొద్దు. ఇది కేవలం కొంతమంది అగ్రవర్ణ అహంకారుల వల్ల వచ్చింది అని నా అభిప్రాయం. అయితే ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే, గుడిలో దర్శనానికి కులం అవసరం లేదు, కానీ రూమ్ తీసుకోవడానికి మాత్రం కులం కావాలి. మేము ముందుగా పాతాళగంగ వద్ద మా తాతయ్య గారికి, మా నాన్నమ్మ గారికి పిండ ప్రదానం చేయాలని పాతాళగంగకి దగ్గరలో రూమ్ ట్రై చేశాము. అక్కడ మమ్మల్ని ముందుగా అడిగిన మాట ఏంటంటే, మీరు ఏంటి అని. మేము ఫలానా అని చెప్తే అక్కడికి వెళ్ళి చూడొచ్చు కదా అని చెప్పేవాళ్ళు. సరే అని కొంచెం దూరమైనా సరే అక్కడికే వెళ్ళాం. నాకు పర్సనల్గా ఈ సిస్టమ్ నచ్చలేదు. తిరుమలలో లాగా రూమ్స్ అన్నీ ఆన్లైన్ చేసి అందుబాటులో ఉంచితే బాగుంటుంది కదా అనిపించింది. మరి ఈ రూమ్స్ కుల సంఘాల పేరుతో ఉండడంపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.